ఆర్సీపీ టెక్నాలజీస్లో సుందర్ రామిరెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 27వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. సో కంపేర్ టు ప్రీవియస్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ పర్టికులర్గా ఒక పెక్యులర్ ఈవెంట్ కనబడుతుందండి స్టాక్ మార్కెట్లో. అండ్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ అవి కూడా ఆల్మోస్ట్ మెజారిటీ కౌంటర్స్ అన్నీ కూడా లిటరల్లీ లెస్ రిటర్న్స్ లేదా జీరో రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ ఉన్నాయి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు వీటిని గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్స్ మే నాట్ మూవ్. సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకోండి, హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే జీరో రిటర్న్స్ ఇవ్వడం అనేది కపుల్ ఆఫ్ టైమ్స్ ఇచ్చింది. అది జీరో రిటర్న్స్ అదే 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో, 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో ఎనీ లార్జ్ క్యాప్ కౌంటర్లు కూడా ఈజీగా జీరో రిటర్న్స్ వస్తాయి. దాని అర్థం అది మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కాదు, లేదా స్టాక్స్లో ఇంకా జ్యూస్ అయిపోయిందని కాదు. సో బేసికల్గా మార్కెట్ ఎప్పుడు సైక్లికల్ నేచర్లో ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే సైక్లికల్ నేచర్ అండి అది. అండ్ లైక్ హ్యూమన్ లైఫ్ సైకిల్ లాగా స్టార్టప్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్, ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటాయి. లేకపోతే స్టాక్ మార్కెట్లో అనుకోండి, బుల్ మార్కెట్లు, బేర్ మార్కెట్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ హ్యాపీగా ఫుల్ లిక్విడిటీతో మూవ్ అవుతూ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువైనప్పుడు లిక్విడిటీ స్క్వీజ్ అవుతుంది కాబట్టి మార్కెట్ చాలా స్లోగా పోతుంటాయి. కాబట్టి బోల్డ్ అని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎవ్రీ ఇయర్ సేల్స్ తగ్గట్టు స్టాక్స్ మూవ్ అవుతాయి అనుకోమాకండి, అవి అవ్వదు. అంటే చాలామంది రిజల్ట్ బాగుంది అని చెప్పేసి ఇంటర్డే కోసం స్టాక్స్ కొంటారండి. ఆ రోజు మూమెంట్ ఉంటే ఓకే, అదర్వైజ్ అంటే నాట్ గోయింగ్ టు వర్కౌట్ అనమాట. కాబట్టి మనం ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సేల్స్ మూవ్ అవుతున్నాయి లేదా, ప్రాఫిట్స్ మూవ్ అవుతున్నాయి లేదా, డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా లేదా, అవి చూసుకోవటం బెటర్ అనమాట స్టాక్ మూవ్తో కంపేర్ చేసినప్పుడు. పర్టికులర్గా ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈరోజు నవంబర్ 24th అనమాట. ఈరోజు కనుక చూసుకుంటే లాస్ట్ ఎన్ని మంత్స్ నుంచి జీరో రిటర్న్స్ వచ్చినాయో చూద్దాం. నిఫ్టీ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు లాస్ట్ 34 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్ అండి. 34 మంత్స్ నుంచి లిటరల్లీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ కొటాక్ బ్యాంకు 34 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ ఐసిఐసిఐ బ్యాంకు లాస్ట్ 14 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ రిలయన్స్ 25 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. టీసీఎస్ 27 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. ఇన్ఫోసిస్ 29 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. ఐటీసీ లాస్ట్ 6 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. వోల్టాస్ 35 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ దివీస్ 35 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ హిందుస్థాన్ లివర్ 42 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ మ్యారకో 29 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ ఐజీఎల్ 49 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ సుమితోకు కెమికల్స్ ఆల్మోస్ట్ 29 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ ఫెడలైట్ 25 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. డాబర్ 35 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ బయోకాన్ 71 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ టాటా స్టీల్ 30 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అంటే బజాజ్ ఫైనాన్స్ 27 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అంటే నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఉన్న మెజారిటీ కౌంటర్స్ అన్నీ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదండి. బట్ స్టిల్ మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఊహించుకోండి, ఒక్కసారి ఎఫ్ఐఎస్ మనీ బ్యాక్ వచ్చిన లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 4 lakhs మనీ విత్డ్రాల్ చేసుకున్నారు ఇండియా నుంచి. ఆ మనీ బ్యాక్ వచ్చినా, లేదా ఈ లార్జ్ క్యాప్ కౌంటర్లో పార్టిసిపేట్ చేసినా సరే నిఫ్టీ ఎంత దూరం ట్రావెల్ చేస్తా మీరు ఊహించుకోండి. ఇవేమి పార్టిసిపేట్ చేయకుండా నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. ఇవే కాదండి, ఇంకా లార్జ్ క్యాప్ కౌంటర్ మనం చూస్తే ఏసీసీ 76 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్ అండి. అండ్ మదర్సన్ సన్ ఆటోమొబైల్ కంపెనీ 79 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. హెచ్డిఎఫ్సి లైఫ్ 36 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. జుబిలెంట్ ఫుడ్ 36 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ బర్గర్ పెయింట్స్ 35 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ శ్రీ సిమెంట్స్ 31 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ ఐసిఐసిఐ లంబార్డ్ 47 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. ఎస్బీఐ కార్డ్స్ 42 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. గ్లాండ్ ఫార్మా 36 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ ఇంకా ఫైజర్ కావచ్చు, బంధన్ బ్యాంక్ కావచ్చు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇండస్ టవర్ అయితే 153 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్ అండి. ఇండస్ టవర్ ఓకే, వన్ ఆఫ్ ది గుడ్ డివిడెండ్ గివింగ్ కంపెనీ అనమాట. అండ్ బీపీసీఎల్ ఆల్మోస్ట్ 100 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. ఇప్కా ల్యాబొరేటరీ 39 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్. అండ్ కెన్సర్ నెరోలాక్ అండ్ బాటా, పిరమాల్ హెల్త్ కేర్, ఇవన్నీ కూడా మంచి ఫండమెంటలీ సౌండ్ కంపెనీస్ అండి. అంటే ఇవన్నీ సేల్స్ ఎవ్రీ ఇయర్ గ్రో అయ్యే కంపెనీస్. బట్ స్టిల్ ఎందుకు జీరో రిటర్న్స్ అంటే మార్కెట్ సేల్స్ కాదండి, బిజినెస్ సైకిల్స్కి ఇంపార్టెన్స్ వస్తాయి. మెజారిటీ బిజినెస్ హౌసెస్ అది ఎంత మంచి కంపెనీ అయినా సరే, ఎంత సేల్స్ బాగున్నా సరే, ఈ మార్కెట్ సైకిల్స్ తప్పించుకోలేదు. మీరు ఐటీసీ చూశారు, ఆల్మోస్ట్ అది 200 రూపీస్ దగ్గర ఒక డెకేడ్ ఉందండి. 200 దగ్గర ఒక్కసారి చార్ట్లు బ్రేక్అవుట్ అయినాయి అంతే, ఇప్పుడు 400 ట్రావెల్ చేసింది. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది, ఆల్మోస్ట్ 70% సినారియోలో.
ఆ టైంలో సేల్స్ ఎంత గ్రో అయినా సరే మార్కెట్ రిఫ్లెక్ట్ చేయదు, మార్కెట్ దాన్ని నెగ్లెక్ట్ చేసి అక్కడే ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే కొంత గెయిన్ అవుతుందో వితిన్ 1 yearకే అది 100% మూవ్ అవుతుంది అనమాట. ఓకే, అందుకని స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా సేల్స్కి తగ్గట్టు లీనియర్గా పోదు. డెఫినెట్గా సేల్స్కి అండ్ స్టాక్ మార్కెట్ ప్రైస్కి డైవర్జెన్సీ వస్తుంది. అందుకని మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ బిజినెస్ హౌస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీరు కనుక 2 years కోసం 3 years కోసం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం చాలా టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్. ఎంత మంచి కంపెనీ అయినా సరే మీరు ఈ కాంట్ మేక్ దమ్ అనే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది షార్ట్ టర్మ్ ఎంత అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనమాట. అదే మనకి కపుల్ ఆఫ్ స్టాక్స్ నుంచి ఒక ప్యాక్ లాగా కొన్నాం అనుకోండి, అన్ని స్టాక్స్ ఇలా సైడ్ మార్కెట్లో ఉండవు కాబట్టి ఓవరాల్గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని పొజిషన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు అండ్ స్టాడెల్ స్ట్రాంగిల్ ఈ టైప్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ కౌంటర్లో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో బీభత్సంగా మనీ మేక్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇవి ఇటు పోర్ట్లో ఒక రేంజ్లోనే మూవ్ అవుతున్నాయి కాబట్టి. కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా పెయిన్, లాస్ట్ ఇయర్స్ నుంచి మూవ్ అవ్వలేదు కాబట్టి. బట్ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈ స్టాక్స్ని ఎస్ఐపి ఫార్మేట్లో కనుక కొనుక్కుంటే అంటే తక్కువ రేటుకే మీకు ఎక్కువ యూనిట్స్ గ్యాదర్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ చార్ట్స్ బ్రేక్అవుట్ అయ్యి నెక్స్ట్ 2024లో 25లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే మీకు రిటర్న్స్ బాగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి క్వాలిటీ స్టాక్స్ మూవ్ కాలేదు అని ఒక్క రీజన్ తోటి స్టాక్స్ని మీరు దాన్ని అమ్మకూడదు అనమాట. అందుకని రిస్క్ ఎనాలిసిస్ అనేది బయట మార్కెట్లో కాదండి, మనం పర్సనాలిటీ ఉంది. మీ పర్సనాలిటీ అసలు ఇన్వెస్టర్గా సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. మీకు సూట్ అవ్వదు అనుకుంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ కూడా. లేదా మీకు సూట్ అవుతుంది అనుకుంటే మీరు మార్కెట్లో ఉండొచ్చు. చాలామంది 1 year 2 years నుంచి మూవ్ అవ్వట్లేదు ఒక రీజన్తో అమ్మేస్తూ ఉంటారండి మంచి క్వాలిటీ కంపెనీస్ కూడా. బట్ స్టాక్ మార్కెట్లో 2-3 years స్టాక్స్ మూవ్ అవ్వన్నది అనేది నార్మల్ థింగ్ అనమాట. అంటే ఈ సంవత్సరం పర్టికులర్గా అయితే లార్జ్ క్యాప్ లాస్ట్ 2 years నుంచి రిటర్న్స్ ఏం రాలేదండి, నెగ్లిజిబుల్ రిటర్న్స్ అనమాట. ఇది ఒక పెక్యులర్ సినారియో అనమాట, రెగ్యులర్గా మనకు కనిపించేది స్టాక్ మార్కెట్లో. బట్ ఈ సంవత్సరం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ బ్లూ చిప్ కంపెనీస్ ఓకే అండ్ లిటర్లీ జీరో రిటర్న్స్ అనమాట లాస్ట్ 1 year నుంచి. బట్ అదే టైంలో మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కానీ చూసుకుంటే అవి మళ్ళీ 15-20% రిటర్న్ జనరేట్ చేసినాయి. ఈ స్టాక్స్ అని మూవ్ కాకపోయినా సరే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అనమాట. ఓకే, కాబట్టి మీ పర్సనాలిటీ ఇన్వెస్ట్మెంట్ సూట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ స్టాక్స్ పిక్ చేయండి. లేదు అంటే బెటర్ అవుట్సోర్స్ ది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్స్ లాంటివి తీసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్లో ఈ సైకిల్స్ మామూలు విషయం, అది బిజినెస్ ఈ సైకిల్స్ అనేది మామూలు విషయం. అందుకని ఎంత మంచి కంపెనీ సరే లిటర్లీ 2-3 years జీరో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. భారతీయ ఎయిర్టెల్ కానీ ఎస్బీఐ కానీ రిలయన్స్ కానీ చూస్తే డెకేట్ రిటర్న్స్ కూడా సింగిల్ డిజిట్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. హిస్టారికల్ డేటా ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. అందుకని హిస్టరీ రీడ్ చేయడం ద్వారా మీకు పవర్ వస్తుంది, బేసికల్గా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది పెద్ద వస్తుంది. తద్వారా మనం ప్రెడిక్షన్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే చార్ట్ రీడింగ్ చేయడం ద్వారా మీకు ఆ స్కిల్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఎప్పుడు దీన్ని మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎంత మంచి బిజినెస్ హౌస్ అయినా సరే ఈ బిజినెస్ సైకిల్స్ని తప్పించుకునే ఛాన్సే లేదు. ఏదో ఒక టైంలో సైడ్వేకి వెళ్ళిపోతుంది. ఆ సైడ్వే మార్కెట్ 2 years 3 years 4 years అలా ఉండాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ చార్ట్లు బ్రేక్అవుట్ అయితే ఎసెట్స్ ఏదైతే ఉన్నాయో సేల్స్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్ట్ అవుతూ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్యాంకు డిపాజిట్స్ లాగా స్టాక్ రిటర్న్స్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండదు. సడన్గా 1 yearలో 100% అవుద్ది, 2-3 years రిటర్న్స్ జీరో వస్తుంది. యావరేజ్ చేస్తే ఆ 15-20% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి బిహేవియర్ ఎవరికైతే అర్థం ఉందో వాళ్ళు ఇలా సైడ్వే మార్కెట్లో ఉన్న మంచి క్వాలిటీ బిజినెస్ హౌస్ని కలెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒకసారి చార్ట్లు బ్రేక్అవుట్ అయినప్పుడు ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు అమ్మేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మంచి క్వాలిటీ స్టాక్స్ జీరో రిటర్న్స్ వస్తుంటే వాటి మీద సెటిల్ వేసే బదులు బిజినెస్ సైకిల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.